జీవితంలో చిన్నపిల్లలకి చిన్న గోల్స్ ఉంటాయి. కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళకి గోల్స్ ఉంటాయి. అలాగే ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత కూడా గోల్స్ ఉంటాయి. సో ఈ గోల్స్ ఎంతమందికి, మనకున్న గోల్స్ ఎంతమంది కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది గోల్స్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. సో గోల్స్ అన్నది గోల్స్ లాగా మిగిలిపోతున్నాయి తప్ప జీవితంలో ఎదగలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి, మన లైఫ్లో నెగిటివ్ పాజిటివ్ ఎందుకు గోల్ రీచ్ కాలేకపోతున్నాం అంటే నెగిటివ్ పాజిటివ్ అనేవి ఒక రెండు మన మైండ్లో ఉన్నది. మంచిగా ఆలోచించాలి, ఓకేనా? కానీ మనం ఏం చేస్తామంటే చెడుగా ఆలోచనలు ఎక్కువ చేస్తాం, నెగిటివ్ పాజిటివ్. సో చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ ఉంది. వెస్టేజ్ గురించి మనం ఒక వ్యక్తికి చెప్పాం. తన మైండ్ ఎలా ఆలోచిస్తుంది? చెప్పినప్పుడు ఎస్ అంటాడు, పాజిటివ్గా థింక్ చేస్తాడు, పాజిటివ్గా మనకి కనెక్ట్ అవుతాడు. బయటకు వచ్చిన తర్వాత తన మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే ఇగో నెగిటివ్కి ఎలా ఆలోచిస్తుంది, ఈ నెగిటివ్కి ఎలా ఆలోచిస్తుంది. ఎందుకు నెగిటివ్కి వెళ్తుందంటే మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఒక నెగిటివ్ అనే దాన్ని మనం బీజాన్ని వేసుకొని ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ నుంచి మన పిల్లలకి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించాలి అని నేర్పినట్టుగైతే ఆ నెగిటివ్ అనే దానికి ఫుల్ స్టాప్ పట్టేది. అలా చెప్పలేదు కాబట్టి నెగిటివ్ అనేది ఎక్కువ మన మైండ్లో తీసుకోవడం వల్ల సో మనకు అవకాశాలు వచ్చినా దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. సో నెగిటివ్ అనేది అందరిలో ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి నిలబడ్డాడు, అతనికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, వెస్టేజ్ అని ఆపర్చునిటీ. చెప్పినప్పుడు వేస్తున్నాడు, మన ఫ్రెండ్స్ కలిగిన తర్వాత ఇది వేస్ట్ అని చెప్పారు. ఎటు వెళ్ళాలో అర్థం కాక నోటులో ఆగిపోయాడు తను. మన లైఫ్ కూడా అలాగనే ఏం చేయాలనే డిసిషన్ తీసుకోలేక నోటులో ఆగిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు.